ఈ ఎమ్మెల్యే తోటి పోరాటం మరీ దారుణంగా ఉంది. ఎక్కడైనా పోయిన ఎమ్మెల్యే చాలా బెటర్, దేవుళ్ళు అంటాడు. ఈ సైకో తెల్లం బాలరాజు సైకో అన్నాం, కానీ ఇప్పుడు మనకు ఉన్న ఎమ్మెల్యే సైకో అనాలో చరిత్రలో వేరే సైకో అనాలో అర్థం కావట్లా. సైకోలను మనమే తయారు చేసాం ఓట్లేసి. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని ఇలాంటి సైకోల మీద ఒక రిలేషన్ లేపదాం అందరం కలిపి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సైకో గూండాలను తయారు చేసి పంపాడా ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎవరిగా నిర్ణయాల వాళ్ళు ఇలా సెల్ఫీ వీడియో ద్వారా పంపించండి. పంపిస్తే ఎవరో ఒకళ్ళు ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారు. పంపించినప్పుడు ఆల్రెడీ అయ్యగారి భోగవతాలు బయటపడతాయి. పంచగుండి ఎమ్మెల్యేలు మాకు వద్దు అని చెప్పి ప్రతి మండలం కాడ 7 రోజులు నిరాహార దీక్ష చేద్దాం. ఏంటండి మన బతుకు? బిల్డ్ షాప్ పెట్టుకుంటే 1,50,000, విఆర్ఓలు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే 10 నుంచి 1,00,000 రూపాయలు. మనం ఈ భూమిలో మీరు బోరేయించుకుంటే కరెంటు సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎమ్మెల్యే గారు 25,000 అడుగుతున్నారు. ఇసుక తోలుకోమని చంద్రబాబు గారు ఫ్రీగా వదిలిపెడితే జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్లకి ట్రిప్పుకు 100 రూపాయలు 50 రూపాయలు మనం ఇవ్వాలట. R&R ప్యాకేజీ. నా భూమి మీకు ఇస్తే నా మార్చుకుంటే ఎమ్మెల్యే గారికి 10,000. ఏదన్నా వృద్ధాప్య పింఛన్ లేదని చెప్పి వెళ్తే 3,000 నుంచి 5,000 పక్కాగా తీసుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే 4 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాను, 3 కోట్లు పెట్టేమో పార్టీ ఆఫీస్ కడుతున్నాను అంటున్నారు.